మీ పేరేం పేరక్క? రాణి. ఎట్లుందాక ఇక్కడ పరిస్థితి? చూడు ఎట్లుంది, ఘోరం మా పరిస్థితి. బయటికి వెళ్ళనీకి రాదు వాసనకు. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ? 30 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది. 30 ఏళ్ళకి ఎక్కువ అయినా అప్పటి నుంచి ఇంత పరిస్థితి. వస్తారు పోతారు, ఏం చేయరు. ఇదే విషయము. ఇప్పుడు మళ్ళీ వస్తారు, టైం వచ్చింది మరి మళ్ళీ కదా, ఇక టైం అప్పుడే వస్తారు. ఇక పొద్దుగాల అంతా అడిగి ఇట్లా చేసుకున్నావు మళ్ళీ ఎప్పుడు పండగ ఈ రోజు దీపావళి మరి. నీళ్ళైతే వరద మస్తు వస్తుంది అక్కడికి వెళ్ళి, అయితే పైకి వెళ్ళి అన్ని బస్తులే మొత్తము. మొన్నైతే నీళ్లు వచ్చినాయి ఇంట్లోకు, మొన్న వానలకు అక్కడ పిలుస్తుంది కదా. నిజంగానే మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏంటి ఎవరు ఎవరు చేస్తారు? అందరికి ఎవరికి వేస్తే వాళ్ళకి. మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరికి వేస్తాం, అందరికి ఎవరికి వేస్తే వాళ్ళకి వేస్తాం. టీఆర్ఎస్కి వేస్తాం. మరి ఏం చేస్తాం? అవును, ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి వేస్తాం. ఏం చేస్తుండ ఆయన వచ్చి ఏం చేస్తాను వెళ్ళాడు ఆయన. మరి 6 గ్యారెంటీలు అన్నారు కదా మీకు? ఏం చేయలే, కరెంట్ బి ఫ్రీ చేయలే మాకైతే. గ్యాస్ లేదు, ఏది లేదు మాకైతే. బిల్లు వస్తుంది మాకు. 500 సబ్సిడీ అన్నారు, ఏది లేదు. ఇప్పుడు మీకు ఓన్లీ మన బస్సు ఫ్రీ అంతే, బస్సు తప్ప ఏది లేదు. జరగ అక్కడ దాకా పోయి చూడండి, మొత్తం చూస్తూనే ఉన్నాం. చూసారు కదండి పరిస్థితి. ఇది అంతా కూడా డ్రైనేజే. ఇది అంతా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాతావరణమే. సో గల్లీలో దాదాపుగా ఒక 30-40 కుటుంబాలు ఉంటాయి. సో 30-40 కుటుంబాలు 70 కుటుంబాలు కూడా ఉంటాయి అంటే ఇక్కడ. సో పరిస్థితి ఈ విధంగా ఉంది, మనం చూస్తూ ఉన్నాం. అంతా కూడా డ్రైనేజ్ వాటర్ ఇదంతా కూడా. సో ఇబ్బంది పడుతూ కూడా ఇక్కడే వీళ్ళు జీవనం సాగించాలి తప్పితే వేరే మార్గం లేదు, ఇంకా వేరే రహదారి కూడా లేదు వీళ్ళకి. సో పరిస్థితి ఈ విధంగా ఉంది. బ్రదర్, మీ పేరేం పేరు? కేశవ్. ఏంటి కేశవ్, మరి పరిస్థితి ఇట్లా ఉంది, మరి ఏ నాయకుడు వచ్చి పట్టించుకునే పరిస్థితి? ఇంత ముందుకు మాకు దారి లేకుండే, దారి లేనప్పుడు చెరక మహేష్ అని మాకు కొంచెం ఏర్పాటు చేసి ఇక్కడ ఇంతకు ముందు కార్పొరేట్ గా కంటెస్ట్ చేసి టీఆర్ఎస్ నుంచి. తర్వాత మళ్ళీ అన్న కొంచెం అనుమాన కారణంగా కొన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు రీజాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఆయనకి ఎప్పుడున్నా నేను ఆయనకే చెప్తా ఇవన్నీ విషయాలు. ఇప్పుడు పట్టించుకుంటాడు, నేనే పిలుచుకొని మేమే పట్టించుకుంటాం. అది ఆయనతో పాటు తిరుగుతాం, ఆయనకు చెప్తాం ప్రతి ఒక్కటి బాధ. అలానే నడుస్తుంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ నుంచి అయితే మా గల్లీకి ఒకరు కూడా వచ్చింది లేదు. మరి పేదల ప్రభుత్వం, మరి ప్రజాపాలన అంటుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు దాకా ఎవరికి ఏ ప్రభుత్వం ఏమి చెప్పిందో మాకు తెలియదు, కానీ కాంగ్రెస్ నుంచి అయితే ఏది రాలేదు మాకు. మా ఇల్లు ఇదే అండి, మరి నేనేం చెప్పాలి? నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా బయటికి కూడా రాని నేను వాళ్ళ పిల్లల్ని. అలా ఉంది మా పరిస్థితి. ఇంకా కొంచెం ముంగడికి వెళ్తే వాళ్ళ ఇంట్లో నుంచి కూడా వస్తూ ఉంటుంది, అది ఇంటి లోపల. ప్రభుత్వాలు మారుతున్నాయి కదా బ్రదర్, మరి ఏంటి ఎట్లా ఉండే పరిస్థితి? ప్రభుత్వం మారుతుంది అనేది నమ్మకం మాకేం ఆలోచన. బీఆర్ఎస్ వస్తుందని ఐడియా ఉంది, ఎందుకంటే విసిగిపోయింది 2 ఏళ్ళ అలా వాళ్ళు చెప్పిన ఒక హామీ కూడా ఇవ్వకపోవడానికి. ఇక్కడ వాళ్ళు కూడా ఎవరు కాంగ్రెస్ కి ఆలోచన. గతంలో 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు. చేపించుకున్నాం కదా మేము, చేపించుకున్నాం చిన్నపాటి పనులు చేపించుకున్నాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ మీద అయితే మాకు నమ్మకం లేదు.